దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయం అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. శుభములు. అందరూ బాగున్నారా? దేవునికి మహిమ కలుగును గాక. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రతిరోజు ఉదయకాల సమయము అనుదిన వాక్యము జీవాహారము, అనుదిన జీవాహారం అని వాక్యాన్ని వింటున్న ప్రేక్షకులందరికీ కూడా వందనాలు. ఈరోజు కూడా మరి దేవుని వాక్యము, మరి నా మదిలో దేవుడు ఏర్పాటు పెట్టినటువంటి ప్రతి మాటను మీకు తెలియజేయటానికి నేను ఇష్టపడుతున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మరి దేవుని మాటలు వినాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. అలాగే మరి కీర్తన గ్రంథము 44వ అధ్యాయము మరి 7వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ ఉదయకాల సమయంలో నేను చదువుతాను. మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించువాడవు నీవు, నీవే మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే. దేవునికి మహిమ కలుగును గాక. గమనించాలి, ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు, మరి కీర్తనాకారుడైనటువంటి దావీదు ఒక మంచి మాట మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఆయన ఏం చెప్తున్నాడంటే, మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించువాడవు నీవే. ఈ లోకంలో మనకు శత్రువు ఉన్నాడు అంటే అపవాది ఒక్కడే. ఈ అపవాది చాలా మందికి శత్రువుగానే ఉన్నాడు. ఎందుకంటే ఆ శత్రువుకు ఉన్నటువంటి అనేకమైన అలవాట్లు చాలా మంది బిడ్డల్లో కనబడతా ఉన్నాయి. చూడండి, కొంతమంది జీవితాల్లో మనం చూస్తే వాళ్ళ జీవితాల్లో ఈ అపవాదికి సంబంధించినటువంటి కొన్ని లక్షణాలు మనం చూస్తాం. ఒకటి, అబద్ధం ఆడుతున్నాము అంటే అది కూడా శత్రువుకు ఉన్నటువంటి లక్షణమే. ఒకవేళ మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి కొన్ని సహవాసాలతో మనం ఉంటే అది కూడా శత్రువుకు సంబంధించిన అలవాటే. ఇలాగా అబద్ధం ఆడటం కావచ్చు, లేదా బూతులు తిట్టడం కావచ్చు, లేదా ఇతరుల మీద మనం సాడీలు చెప్పడం కావచ్చు, ఇవన్నీ కూడా ఒక శత్రు అలవాట్ల మధ్యలో, ఒక శత్రు చేతిలో మనం బంధించబడ్డట్టు. అంటే దేవునికి విరోధమైన, దేవునికి అయిష్టమైనటువంటి మార్గంలో నువ్వు ప్రయాణం చేస్తున్నావు. పైకి మాత్రం దేవుని బిడ్డగా నువ్వు కనబడుతున్నావు, పైకి మాత్రం భక్తుడుగానే భక్తురాలుగా నువ్వు కనబడుతున్నావు, కానీ నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ మాటలు, నీ చూపులు, నీ క్రియలు, నీ నడకలు ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయి. అయితే ఈ భక్తుడు అంటున్నాడు, నా శత్రువు చేతిలో నుండి. అంటే ఇప్పుడు శత్రువు అనగా నువ్వు శత్రువు చేతిలో ఉన్నావు కాబట్టి దేవునికి మహిమకరమైన మాటలు నువ్వు మాట్లాడలేకపోతున్నావు, దేవునికి మహిమకరంగా నువ్వు బ్రతకలేకపోతున్నావు. ఎందుకంటే శత్రువు చేతిలో నువ్వు బానిసగా ఉన్నావు, శత్రువు చేతిలో నువ్వు బలహీనుడుగా ఉన్నావు, బలహీనరాలుగా ఉన్నావు. కాబట్టి ఈ లోకంలో దేవుని బిడ్డగా చెప్పుకుంటూ ఒక శత్రువు చేతిలో ఉండి దేవునికి అవమానంగా బ్రతుకుతున్నావు. కాబట్టి దేవుని బిడ్డ ఒకటి నువ్వు గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ భక్తుడైనటువంటి ఆయన అంటున్నాడు, నా శత్రువు చేతులు విడిపించు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు దేవుణ్ణి అడిగితే ఆయన ఖచ్చితంగా ఆయన నీ శత్రువుకున్నటువంటి ప్రతి అలవాట్లు ఏవైతే నీలో పనిచేస్తాయో వాటన్నిటిలోంచి దేవుడిని విడిపిస్తాడు. నిన్ను విడిపించడానికే దేవుడు ఆ కల్వరిలో నీ కొరకు ప్రాణం పెట్టాడు. నిన్ను విడిపించడానికే ఆయన ఆఖరి రక్తపు బొట్టు వరకు నీ కొరకు కార్చాడు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఒక్క మాటను అడుగు, ప్రభువా, నాకున్న బలహీనతల నుండి, నాకున్నటువంటి నాయన నీకు ఇష్టం లేని ఆయాసకరమైన పరిస్థితుల నుండి, నా శత్రువు సంబంధించినటువంటి కార్యాల నుండి నన్ను విడిపించమని నువ్వు ఒక్క మాట నువ్వు దేవుణ్ణి అడిగినట్లయితే ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువారు నేను విడిపిస్తారు. ఆయన నువ్వు సొంత రక్షకుడిగా చేర్చుకొని ఒక్క మాట నువ్వు అడిగితే నీ పరిస్థితులను మార్చివేస్తాడు. ఇంతకాలం ఏ శత్రువు బంధకాల్లో బలహీనతల చేత నువ్వు బంధించబడి ఇంతకాలం నలిగిపోతున్నావు, అలాంటి శత్రువ కోణములో నుండి దేవుడిని నడిపించి అనేకులకు దీవెనకరంగా మార్చబోతున్నాడు. అయితే మరొక మాట ఏంటంటే, నీవే మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే అని చెప్పి లేఖనంలో ఒక మాట చెప్తా ఉంది. ఎవరైతే నిన్ను ద్వేషిస్తున్నారో, ఎవరైతే నిన్ను నిందిస్తున్నారో, ఎవరైతే నేను అవమానిస్తున్నారో, నీ స్థితిని బట్టి, నీ పేదరికాన్ని బట్టి, నీ బలహీనతలను బట్టి, ఒకవేళ నీకు జాబ్ లేదని ఎవరైనా నిన్ను ద్వేషించవచ్చు, ఒకవేళ నువ్వు చదువు లేదని నిన్ను ద్వేషిస్తున్నారేమో, ఒకవేళ నీకు ఇల్లు లేదని, లేదంటే ఒక వెహికల్ లేదని, లేకపోతే నీకు జ్ఞానం లేదని, నీకు అందం లేదని ఎవరైతే నిన్ను ద్వేషిస్తున్నారో దేవుడు అంటున్నాడు, వారిని నేను ద్వేషిస్తాను,
నువ్వు నిలబడు. నువ్వు దేవునిలో నిలబడితే ప్రభువారు చెప్తా ఉన్నాడు, మిమ్మును ద్వేషించు వారిని సిగ్గుపరచువాడని నేను అంటున్నాడు. ఎవరైతే నిన్ను ద్వేషిస్తారో వాళ్ళే ఒక దినము నీ ఆశీర్వాదాన్ని చూసి వాళ్ళు సిగ్గుపడతారు. వాళ్ళే ఒకరోజు నీ దీవెని చూసి వాళ్ళు సిగ్గుపడతారు. సిగ్గుపడేటట్లుగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. అంత బలమైన కార్యము దేవుడు చేయబోతున్నాడు. దేవుని మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అయా నీకు వందనాలు ప్రభా. ఇప్పటి వరకు నాయన మరి మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు వారి శత్రు బంధకాల్లోంచి విడిపించండి. ఆ శత్రు సంబంధమైన అలవాట్లోంచి విడిపించి ఇంతకాలం పాతుకుపోయి ఉన్న ప్రతి బిడ్డను విడిపించండి. నలిగిపోతున్న కుటుంబాన్ని విడిపించండి. ఇబ్బందుల్లో ఉన్నవారు, వ్యాధులతో బాధపడుతున్నవారు వారిని విడుదల చేయండి. ఎవరైతే ప్రభా మరి ఆ బిడ్డల యొక్క పరిస్థితిని బట్టి ఎవరైతే వాళ్ళని సిగ్గుపరచాలనుకుంటున్నారో, ద్వేషిస్తున్నారో, మరి అటువంటి వారి ముందు వారిని హెచ్చించి మరి నీ నామాన్ని గనపరచుకోండి. ఈ లోకంలో నాయన చాలామంది బిడ్డలు లేని వారు ఉన్నారు, ఉద్యోగం లేని వారు ఉన్నారు, సొంత వాహనం లేని, సొంత ఇల్లు లేని వారు, ఎంతోమంది పేదరికంలో అనేక రకాల సమస్యల మధ్యలో ఉన్నవారు, నలిగిపోతున్న వారు ఉన్నారు. ఎంతోమందిని అలాంటి వారిని ఎంతోమంది ద్వేషిస్తూ అవమానిస్తూ ఉంటారు ప్రభువా. అలాంటి వారందరినీ కూడా ఈ యొక్క ఉదయకాల నీ చేతికి అప్పగిస్తున్నాను. వారిని హెచ్చించి వారిని ఆశీర్వదించి భద్రపరిచి మీరు మహిమ పొందమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.